హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కేజీ పల్లీ చెక్క పర్ఫెక్ట్ కొలతలతో చిన్న టిప్స్తో మనం చేసుకుందామండి. కేజీ నేను ముందుగా 1 కేజీ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి నేను వేయించుకున్నానండి. ఇలా వేయించుకుంటేనే లో ఫ్లేమ్లో లోపల దాకా వేగి పొట్టు కూడా ఊడొచ్చేస్తుందండి. తర్వాత నేను ఇలాంటి బెల్లం తీసుకుని, ఈ బెల్లం అయితే మేమైతే అనేది లోటా బెల్లం అంటామండి. మీ భాషలో ఏమంటారో తెలియదు, కానీ ఇంకా అనేక విధాలుగా అనొచ్చు అనమాట. మేమైతే లోటా బెల్లం అంటాము. ఇలాంటి బెల్లం తెచ్చుకుంటేనే ఈ పల్లీ చెక్కకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే చక్కగా కట్ అవుతుంది, చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పల్లీలు వేయించుకున్నాం కదండి, బాగా చల్లారినాకైతే అసలు రావండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పొట్టును అనేది తీసివేసుకోవాలండి. ఎలా తీయాలంటే ఒక క్లాత్లో వేసి మన చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాంతో రోల్ చేస్తే 2 బద్దలు అవుతాయి, పొట్టు కూడా ఊడొచ్చేస్తుందండి. కానీ బాగా చల్లారినాకైతే కాదండి, ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. బాగా చల్లారితే రాదండి, నేను చూశానన్నమాట, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. ఇలా మనం చూడండి, పొట్టు ఊడిందే 2 బద్దలు అయిందనమాట. చాలా బాగుంది. వీటిని మనం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి మనం మందపాటి గిన్నెను తీసుకొని ఈ కేజీ బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. ఈ కేజీ బెల్లాన్ని వేసుకొని 1 గంట నీళ్లు పోసుకోవాలి. 1 గంటడ నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. అప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కరిగిపోతుంది. తర్వాత ఇలాంటి బేషన్ తీసుకోవాలండి. ఈ బేషన్లో ముందుగా మనం నెయ్యిని రాసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, పాకం రెడీ అయిపోతుందండి, రెడీ అవుతుందన్నమాట. రెడీ అవుతున్న మనం ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసుకొని మనం గరిటెతో దీంట్లో వేసి, ఇప్పటికే నేను 2 సార్లు చూసానండి, 2 సార్లు రాలేదు, ఇది 3వ సారి అనమాట. చూడండి, చక్కగా వచ్చేసింది అనమాట. ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా మనం పల్లీల్ని రెడీ పెట్టుకున్నాం కదండి, ఆ పల్లీలను వేసి మొత్తం కలుపుకోవాలండి. ఇదొకటి గుర్తుంచుకోండి. ఒక్కసారి 2 సార్లు బాగా తిప్పేసి మనం ముందుగా నెయ్యి రాసుకున్న దాంట్లో వేసేయాలండి. అంతేగాని ఇక్కడే ఒక 4-5 సార్లు తిప్పితే పాకం అనేది ఆరిపోతుందండి. ఇది మాత్రానికి మీరు గుర్తుపెట్టుకోవాలండి. వేసిన వెంటనే తిప్పుకొని తర్వాత ఎమ్మటే మనం నెయ్యి రాసిన ఆ ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఒక గిన్నె, పలక గిన్నె లాంటిది ఉంటుంది కానీ దాని వెనుక నెయ్యి రాసి మనం ఇలా ఒత్తుకోవాలి. ప్లేట్లో వేసుకున్న ఈ పాకాన్ని ఇలా ఒత్తుకుంటే చక్కగా రెడీ అవుతుందండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత మరీ పూర్తిగా అయినాక కూడా రాదండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడే వస్తుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేయండి. మీకు ఒకవేళ ఇది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.